ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించినటువంటి ఇది మనం చూడలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన అది ఢిల్లీ ధర్నా అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడతారు ఆయన? మాట్లాడలేదు. మీరు చూసారా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వచ్చి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఏమన్నా అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 5 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ అజా అయిపోలేడు. అయితే నిర్మలా సీతారామన్ గారి ఛాంబర్ దగ్గర ఢిల్లీలో, లేదంటే తాడేపల్లిలో ఆయన ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లో. అలాంటిది హఠాత్తుగా హైదరాబాద్లో వచ్చి జ్ఞానబోధ చేస్తా అంటే జనం రెడీగా ఉండరు కదండి వినటానికి. పార్టీ కార్యాలయంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం. మీరు బాధ్యత ప్రతిపక్షంగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి. 5 నిమిషాలు ఇస్తారా, 10 నిమిషాలు ఇస్తారా? ఇవ్వకపోతే బయటకు వచ్చి మాట్లాడండి, అసెంబ్లీ గ్యాలరీలోకి వచ్చి మాట్లాడండి. రక్షణాత్మక వైఖరి ఎందుకు అవలంబించాలి? మొదల నుంచి కూడా అట్లాంటి ప్రొటెస్ట్ కరెక్ట్ కాదు కదా. ఘర్షణాత్మక వైఖరి కాకుండా మీరు వాళ్ళు మాట్లాడిన దాని మీద ఇష్యూ బేస్డ్గా, బాబు మీరు చాలా అబద్ధాలు చెప్తున్నారు, ఇది ఇలా జరగలేదు అంటే ఏం మాట కావాలండి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు టైమ్ అండ్ అగైన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పిలిచారు. అయ్యా మీరు రండి, చర్చలో పార్టిసిపేట్ చేయండి. చాలా మర్యాదగా పార్లమెంటరీ వ్యవహారాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నాయి ఆయన కేశవ్ గారు. చాలా పద్ధతిగా పిలిచారు. రెస్పాండ్ అవ్వాలి కదా, వచ్చి అక్కడ మాట్లాడాలి కదా అసెంబ్లీలో. అసెంబ్లీ నాకు అక్కర్లేదంటే చెరువు మీద వెళ్ళినట్టు కదా ఇది. ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి, ఇప్పటికీ అలాగే ఉంది. అసలు ఆయన సభకి రాడు అని మొదట ప్రచారం తెలుగుదేశం వాళ్ళు చాలా బలంగా చేశారు. ఆయన హర్ట్ అయిపోయాడు. 11 అనే నెంబర్ ఆయనకి నచ్చలేదు. ఆయన డెఫినెట్గా సభకి రాడు. ఏదో పద్ధతిలో అంటే ఒక దశలో ఆయన రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్ళిపోతాడు. కడపకు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. కడప పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక అవినాష్ రెడ్డి గారితో రిజైన్ చేయించి ఈయన అక్కడ కంటెస్ట్ చేస్తాడు. ఇలా ఈ కథనాలన్నీ వాస్తవమా అనుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన అసెంబ్లీకి గైర్హాజరు రాకపోతే పట్టించుకోకుండా కూర్చుంటే ఇలా కాదు. ఇది ఒక రకంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయటం వేరు. ప్రొడక్టివ్ అపోజిషన్ రోల్లోకి వైసీపీ ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. బట్ వేరాజ్ ఆయన క్యాడర్ వైపు నుంచి ఇంకో డిమాండ్ వస్తుంది, పొత్తుల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒంటరిగా వెళ్తే మనకి సర్వైవల్ కష్టం. నిజంగా అలాంటి పరిస్థితి ఉందండి? ఉందండి. క్యాడర్ నుంచి కొంచెం ఈయన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడితే అంటే మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ అది అన్ని వేళలా సాధ్యం కాదు. కొంత నలుగురిని కలుపుకుని వెళ్ళేటువంటి నేచర్ ఉండాలి. ఒక రకమైనటువంటి ఐక్య సంఘటన అనేది యుద్ధతంత్రంలో చాలా కీలకమైనటువంటి ఆయుధం. దాన్ని విస్మరించి వెళుతున్నాడు. అవతల వాళ్ళు ఆ ఐక్య సంఘటన ద్వారానే మనని దెబ్బ కొడుతున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఐక్య సంఘటనలోకి వెళ్తాడేమో అని ఆయన ఐక్య సంఘటన కట్టడానికి అవకాశం లేకుండా ఒక్క పార్టీని మిగల్చలేదు ఆయన. ఏది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెసు కమ్యూనిస్టులు ఒక గ్రూపుగాను, అలాగే జనసేన బీజేపీ టీడీపీ ఒక గ్రూపుగాను ఏర్పడి ఈ 2 గ్రూపుల మధ్య అనుసంధానకర్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పొత్తు పెట్టుకోవాలనుకున్నా ఒక పార్టీ కూడా లేకుండా చేయగలిగాడు ఆయన. ఇది వైసీపీ క్యాడర్లో చాలా ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు. తద్వారా మొత్తం అన్ని వైపుల నుంచి జగన్ని టార్గెట్ చేయటం అనేది ఈజీ అయింది వాళ్ళకి. అలాగే ఎవరు ఏం మాట్లాడినా అది కూటమికి వరంగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు చేసినటువంటి రోడ్ షోస్ని ప్రమోట్ చేసింది ఎవరు? దానికి గొంతునిచ్చింది ఎవరు? మీడియాగా ఉపయోగపడింది ఎవరు? కాబట్టి కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేదు సునీతారెడ్డి గారు ఇండివిజువల్గా కావచ్చు, ఎవరు ఏం మాట్లాడినా అదంతా కూటమి ప్రచారంగా మారిపోయి అందరి ఓటు బ్యాంకులు కూటమి వైపు మొబలైజ్ అయిపోయి జగన్ కావాలా వద్దా అని ఒక రెఫరెండంగా మారిపోయి కూటమికి ఆ స్థాయి గెలిపొచ్చింది. కాబట్టి ఈ ఆయుధాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే పొత్తు అంటే ఆయన ఏమైనా ఇండి కూటమి వైపు ఈల్డే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అంతా సవ్యంగానే జరుగుతుంది, అన్న రాజ్యసభ ఎంపీలు ఎవరు గోడ దాటరు, దోకరూపు అని అనుకుంటే వాళ్ళు 11 వీళ్ళు 4 15 మంది అనేది తక్కువ బలమేం కాదు.
తక్కువ బలం అని కాదండి. ఇప్పుడు జనాలు భయపడుతోంది ఎక్కడంటే రేపు రాబోయే ఎన్నికలు 29 జమిలీ ఎన్నికలు అనుకుంటే 26 ఆ, అంటే ప్రస్తుతానికి 5 ఏళ్ళు అనుకుందాం, అనుకుంటే 29. 29 అనుకుంటే జమిలీ ఎన్నికలకు వెడితే దాని ముందుకి వెనక్కి కొంత అటు ఇటు జరగచ్చు. జరిగి జమిలీ ఎన్నికలకు వెళితే ఏమిటి పరిస్థితి? బీజేపీ బతకనిస్తుందా? ప్రాంతీయ పార్టీలని చంపేయటం అనేది కూడా ఒక ఎజెండా ఉంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ టైంలో ఎన్డీఏ వైపు వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంటే ఆయన బయట నుంచి ఏదో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవాలి తప్ప దానిలో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం లేదు. లోపలికి వెళ్ళటానికి తలుపులు మూసేసి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రానివ్వడు ఆయన. ఇండియా కూటమి వైపు వెడితే ఎలా ఉంటుంది, ఇండియా కూటమి వైపు కొంచెం సీరియస్గా కదలచ్చు కదా అని క్యాడర్ ఇన్సిస్ట్ చేస్తోంది. దాంతోపాటు ప్రాంతీయ పార్టీల కూటమి లాంటిది ఏదైనా ఆర్గనైజ్ చేయటం లాంటి క్రియాశీలక పాత్ర ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే బాగుంటుంది. ఎలాగో ఆయన ఢిల్లీలో ధర్నా పేరుతో ఒక అడుగు వేశాడు. వేసినప్పుడు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి లాంటిది ఏదైనా ఏర్పాటు చేయడానికి గతంలో తెలుగుదేశం పార్టీ ఇలాంటి చొరవ చూపించింది. అలాంటి పని ఏదైనా చేయటం ద్వారా ప్రాంతీయ పార్టీగా మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామా, అది ఒక్కసారి చెక్ చేస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో చాలామంది మాట్లాడుతున్నారు. ఆయనకు అర్థం చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడాలి అని కోరుకునేటువంటి చాలా ప్లాట్ఫామ్స్ మీద ఈ చర్చ జరుగుతోంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బాబు, ఈ సింహం సింగిల్గా అనే రజనీకాంత్ గారి డైలాగు, ఇంకా డైలాగ్స్ మానేయాలి, అవి మానేయండి ఒకటి. రెండోది, నేను మీట నొక్కాను నాకు ఓటు పడలేదు అనేది మర్చిపోండి. ఇప్పటికీ మీ పథకాలు వాళ్ళు ఇవ్వలేదు అనేటువంటి గోడు పెట్టద్దు జనం ముందుకు వెళ్ళి. అంటే ఈ పార్టీకి 4వ అమ్మఒడి రావాలి, ఈ పార్టీకి ఫీజు రియంబర్స్మెంట్ అయిపోవాలని ఈయన క్యాలెండర్ ఒకటి ఉంది. ఈ క్యాలెండర్ని టీడీపీ వాళ్ళు అమలు చేయట్లేదు అనే విషయాన్ని ఆయన జనం ముందుకు వెళ్ళి చెప్తున్నాడు పదే పదే. మీ క్యాలెండర్ వాళ్ళు అమలు చేయలేదని మీరెళ్ళి జనంతో చెప్పుకుని ఏమిటి ప్రయోజనం? ఇది కాదని కదా వాళ్ళ ఆల్టర్నేటివ్ క్యాలెండర్తో వచ్చింది. వాళ్ళ క్యాలెండర్ ఏమిటి, వాళ్ళ క్యాలెండర్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, వాళ్ళ అమలులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అవి మాట్లాడండి మీరు. మీ క్యాలెండర్ వాళ్ళు అమలు చేయట్లేదు అనే గోడు వద్దు. ఇవన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళు నెమ్మదిగా ఏదో పద్ధతిలో నాయకుడికి అర్థం చేయించి ఆయనకు ఒక దిశానిర్దేశం చేయాలి అనేటువంటి తలంపుతో అయితే క్యాడరు ఉంది. ఆయన శ్రేయోభిలాషులందరూ ఉన్నారు. కానీ నాయకుడు వింటున్నట్టుగా ఎక్కడ కనబట్టలేదు ఆయన. అలాగే ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే క్యాడర్ నుంచి ఆయన మీదకి వస్తున్నటువంటి ఆరోపణల్లో ఒకటి, సలహాదారుల్ని మార్చలేదు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఎవరైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యారో వాళ్ళ సలహాలతోనే ఈ రోజుకి అక్కడ కథ నడుస్తోంది. ఇది ప్రమాదం. సలహాదారుల్ని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా కొత్త ఫలితాలు సాధించే అవకాశం ఉండదు. ఇప్పటికీ మన నడక పాతగానే ఉంది, కొత్త పద్ధతిలోకి మనం మారలేదు. ప్రపంచం అంతా మారిపోయింది, చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. మన కేంద్రంగా రకరకాలుగా అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు మొన్న ఇండియా కూటమి నుంచి కొన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలియజేసినట్టుగా వ్యవహరించినాయి. అక్కడ నిజానికి ఏమిటి అని లోతుల్లోకి వెడితే వాళ్ళు కూడా చాలా వ్యూహాత్మకంగానే అక్కడికి వచ్చారనేది అర్థమైంది. ఎందుకో ఆయన అఖిలేష్ యాదవ్ని పంపించిందే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్.